ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని నారాయణపూర్ సరిహద్దుల్లో ఇటీవల చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో కేశవరావు అలియాస్ బసవరాజ్ సహా 28 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టుల మృతదేహాలకు ఛత్తీస్గఢ్ పోలీసులు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. అగ్రనేత కేశవరావు సహా 8 మంది నక్సలైట్ల మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాలను బంధువులకు అప్పగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదని పోలీసుల తీరుపై మృతి చెందిన మావోయిస్టు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్కౌంటర్ పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ ఎన్కౌంటర్లో 27 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించిందని, అయితే మరో మృతదేహాన్ని తాము తీసుకువెళ్లామని లేఖలో పేర్కొన్నారు. దాయాది పాకిస్తాన్ కోరితే కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్రం తాము చర్చలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. లొంగిపోయిన ద్రోహులిచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగిందని లేఖలో చెప్పారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడానికి పోలీసులు ఎందుకు ఒప్పుకోవడం లేదని మావోయిస్టులు ప్రశ్నిస్తున్నారు.